నా పేరు మంగమ్మ. అయితే నాకు ఫస్టు కడుపులో నొప్పి లేసింది. ఒక 5 సంవత్సరాలు అయితుంది డేట్ అయిపోయి. మళ్ళీ తర్వాత డేట్ వచ్చింది. డేట్ వచ్చేసరికి ఎందుకో మళ్ళీ డేట్ వచ్చిందని ఒక పక్క ఆమెకు చెప్పిన. అన్నదిగా అట్లా కాకూడదే అమ్మాయి, హాస్పిటల్‌లో పోయి చూయించుకో. హాస్పిటల్‌లో చూయించుకుంటే డాక్టర్ ఏం చెప్తారో వాళ్ళని కనుక్కోవాలి. పోయి 5 సంవత్సరాలు పోయి మళ్ళీ వచ్చిందంటే ఇబ్బంది అవుతుందని ఆమె అన్నది. మిర్యాలగూడెం పోయి చూయించుకున్నాం. చూయించుకుంటే స్కానింగ్ తీసిర్రు. అమ్మ నీకు గర్భసంచి కొద్దిగా ప్రాబ్లం ఉంది, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పిర్రు వాళ్ళు. వాళ్ళు ముక్క తీసి పైకి పంపించిర్రు. ఆ ముక్క క్యాన్సర్ ఉందని తేలింది. గర్భసంచిది ఇది క్యాన్సర్ గడ్డే, చూయించుకోరి అని చెప్పిర్రు నల్గొండ డాక్టర్. సరే అని మళ్ళీ నిమ్స్‌లోకి పోయినాం. నిమ్స్‌లోకి పోతే మళ్ళీ వాళ్ళు చూసిర్రు. వాళ్ళు వారం రోజుల దాకా రమ్మన్నారు. వారం రోజులు అయినాక మళ్ళీ పోతే అమ్మ నీకు ఇది క్యాన్సర్ మళ్ళీ వచ్చింది, ఇక్కడ గడ్డ అయింది నీకు, దీన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పిర్రు. సరే అని డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాక చేసిర్రు. అందులోనే 7 రోజులు ఉంచుకుర్రు ఐసీలో. క్రీములు పెడతామన్నారు. ఇక 10 రోజులు అయినాక క్రీములు స్టార్ట్ చేసిర్రు. అట్లా 18 క్రీములు పెట్టిర్రు. ఇంకొక 4 పెడితే సరిపోద్ది. ఇక 18 క్రీములు పెట్టిర్రు వాళ్ళు. ఇంకా మంచిగానే ఉందమ్మా నీకు, నువ్వు 3 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని పో, ఇంకా అవసరం ఏం లేదన్నారు. ఈలోపు మేము ఇక ఈ సెల్లులో వాట్సాప్ వచ్చిందంట మాకు. మేమేమో అక్కడనే ఉన్నాం, ఈయన ఇక్కడ ఉండి చూసిండంట. చూసి మందులు వాడతామా మరి, సెల్లులో వచ్చింది, ఈ మందులు వాడితే మంచిగానే ఉంటుందంట అంటే సరే అని మా తమ్ముడు పోయి చూసి వచ్చిండు. మేము అక్కడ ఉన్నప్పుడే వాడండి అమ్మ మంచిగానే ఉంటాయి, ఈ మందులు వాడితే మీకు మంచిగానే ఉంటుంది అని చెప్పిండు. డబ్బులు ఇచ్చిన మందులు తీసుకొని వచ్చినాం. వచ్చిన కాంచి రోజు 2 పూటలు వేసుకుంటూనే ఉన్నాం. ఇక ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. 5, 6 సార్లు అయిపోయింది. మళ్ళీ మొన్న పోయి 10 రోజుల కింద మళ్ళీ తెచ్చినాం. అయితే స్కానింగ్ తీయించుకోనమ్మని చెప్పిండు సారు. చూపిస్తే మంచిగానే ఉన్నాయమ్మా రిపోర్ట్‌లో, అన్నీ మంచిగానే ఉన్నాయని వచ్చినాయి. అంటే అప్పుడు అసలు ఇంకా బాగలేదనమాట. అప్పుడేమో మొత్తం ఇక ఆపరేషన్ అయింది కదా, బాగా ఇబ్బంది ఉండేది. బాగా నొచ్చేది, లేవాలన్నా లేవరాలేదు. మా వాళ్ళు పట్టుకొని పండబెట్టేది, లేచి కూర్చోబెట్టేది. అట్లా ఒక నెల రోజులు అయినాక కొంచెం మంచిగానే ఉంది. ఇక చిన్నగా నేను ఒకదాన్ని లేచి కూర్చునేది, ఇంత వండి పెడితే తిని ఆడ పండుకునేది, లేచి అటు ఇటు తిరిగేది. ఇప్పుడిప్పుడే ఇంట్లో పని వరకు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు జర మంచిగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది.